నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒకప్పటితో అంటే ఇంతకు ముందు అని అనుకునేటప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు చూస్తున్నాం. ఇదివరకు అసలు ఆడవాళ్ళు బయటకు వచ్చేవారు కాదు, ఉద్యోగాలు చేసేవారు కాదు, ఇంటికే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. చదువుకుంటున్నారు, మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంటా బయట కూడా గెలుచుకొస్తున్నారు కదా. అసలు ఈ చదువులు, బయటికి రావటం, ఇలాంటి అంశాలన్నీ కూడా అది మగవారైనా ఆడవారైనా అసలు ఎప్పటి నుంచి ఉన్నాయి అంటారు? ఇంతకు ముందు అంటే మనకు తెలిసిన వరకు అయితే బ్రిటిషర్స్ వచ్చాకే మనకి ఆడవాళ్ళకి చదువులు వచ్చినాయని, అది ఇంగ్లీష్ చదువుకునే అవకాశం, స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు, ఇళ్లలో నుంచి బయటికి రావటం అంతా బ్రిటిష్ వాళ్ళు ఉండగానే, అంటే బిఏ చదవటానికి బిఏలు, తర్వాత స్కూళ్ళకి వెళ్ళటాలు, మిషనరీ వాళ్ళు పెట్టిన స్కూళ్ళు కాలేజీలు, పిల్లలు బయటకు వచ్చి చదువుకోవటాలు, అవన్నీ కూడా మనకి 20-30 నుంచి స్టార్ట్ అయిందని మనకు జనరల్గా అనిపిస్తుంది. ఇప్పుడే మనం బయటకు వస్తున్నాం ప్రపంచంలో నుంచి, ఇప్పుడే ఆడవాళ్ళు వంటిళ్ళు వదిలిపెట్టి బయటకు వస్తున్నారు. అలాంటి ఉద్దేశంలోనే మనం ఉన్నాం. జనరల్గా మనకు అదే తెలుసు. అంటే ఇప్పుడు మా అక్కయ్యలు కూడా, ఇప్పుడు మా అక్కయ్యలు అంటే ఇంకా నాకంటే 15-20 ఏళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా. మా పెద్దక్కయ్య కూడా కాలేజీలో చదువుకుంది, మా చిన్నక్కయ్య చదువుకుంది, మా రెండో అక్కయ్య అయితే ఉద్యోగం చేసి స్కూల్ టీచర్గా రిటైర్ అయ్యారు కూడా. మా రెండో అక్కయ్య మూడో అక్కయ్య కూడా నాకంటే 10-20 ఏళ్ళ సీనియర్లు కదా. అప్పటి నుంచే ఉంది మనకు, అది తెలుసు ఖచ్చితంగా. అంటే సుమారుగా మనం ఒక 60-70 ఏళ్ల క్రితం నుంచి అని అనుకుంటున్నాం. అంతకుముందు మనకేం తెలుసు, కన్యాశుల్కం ఉండేదని, చిన్న పిల్లలకే పెళ్లిళ్ళు చేసేవాళ్ళని, వైధవ్యం సంప్రాప్తిస్తే వాళ్ళతోటి పని చేయించుకునే వాళ్ళు, కానీ ఇక వాళ్ళకి జీవితాలు లేకుండా చేసేసేవాళ్ళు. అంతకుముందు సతీ సహగమనం ఉండేది, అంతకుముందు ఇళ్లలోనే ఉండేవాళ్ళు, మనకి అదే తెలుసు. రాచరికాలు ఇంకా ముందుకెళ్తే ఘోషా పద్ధతులు ఉండేవి. ఆడవాళ్ళని ఇంట్లో నుంచి బయటికి రానిచ్చేవాళ్ళు కాదు, స్త్రీలను ఎవ్వరూ చూసేవాళ్ళు కాదు, అంతఃపుర స్త్రీలు వేరు, మనకు అది కూడా తెలుసు. మన ఉద్దేశాలు అవే. అంటే ఇది ఎప్పటి నుంచి ఇది మొదలై ఉంటుంది మనకి, మొగలాయిలు వచ్చాక వీళ్ళు అందరినీ స్త్రీలని చెరబట్టడం, స్త్రీని భోగ్య వస్తువుగా భావించటం, ఆడపిల్లల్ని పట్టి లాకెళ్ళి తీసుకెళ్ళిపోవటం, ఇది జరిగేవి. అందుకని ఏం చేసేవాళ్ళు, చిన్న పిల్లలకే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. పుస్తలు ఉన్న పిల్లల్ని సాధారణంగా వివాహితలైతే దాని జోలికి వెళ్ళకుండా ఉండటం అనేది ఒక ఎతిక్ ఉండేది బహుశా. అంచేత తొందరగా పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు. తర్వాత వైధవ్యం వచ్చినా ఆ పిల్లని కళకళలాడుతూ ఉంచితే మళ్ళీ ఎవరికన్నా పడుతుందని దాన్ని అందంగా లేకుండా చేసేసేవాళ్ళు. జుట్టు గిట్టు లేకుండా తెల్ల బట్టలు కట్టిస్తే అందం సౌందర్యం కనపడదు కదా. అందుకని పిల్లల్ని బతికించుకోవటం కోసం మొదలు పెట్టబడిన ఆ ప్రక్రియని అలవాటుగా విధానంగా ఇలాగే ఉండాలని ఫిక్స్ అయిపోయి ఒక దురాచారం కింద తీసుకెళ్ళిపోయారు. అంటే తరాలు గడిచే కొందికి ఈ తరంలో ఉన్న ఉద్దేశం నెక్స్ట్ తరంలో అలవాటుగా, ఆ తర్వాత అదే చేయాల్సిన విధానంగా అయిపోతాయి. ఆచార సాంప్రదాయాలన్నీ కూడా దురాచారాల దాకా వెళ్ళిపోతాయి. దాన్ని మార్చడానికి చాలా మహామహులు పూనుకొనటం, యుద్ధాలు చేయటం, వాటికి సంబంధించి. అయితే మనం అస్సలు నమ్మలేని ఒక ప్రత్యేకమైన సంగతి చెప్తాను జయ. ఇవాళ నేను కూడా చదివినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. చాణక్యుల కాలం నుంచి ఉద్యోగాలు ఉన్నాయి ఆడవాళ్ళకి. చాణక్యుడు ఏనాటివాడు, మౌర్యుల కాలం నాటివాడు చాణక్యుడు. స్త్రీకి పునర్వివాహం మౌర్యుల కాలంలో కూడా ఉంది. పునర్వివాహం ఈ రెండు ఎంత పెద్ద పాయింట్లు చూడు జయ. ఇప్పుడు మనం ముందుకెళ్ళిపోయినట్టు, మనం బాగా దేశం ప్రగతి సాధించినట్టు కాదు. ఈ దేశపు ప్రగతిని మధ్యలో కొంతకాలం కొంతమంది ప్రభావం వల్ల, కొంతమంది కొన్ని రకాల పాలన వల్ల మనం ఇలా మూలపడ్డాం. మళ్ళీ మనకి బయటికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది ఇప్పుడు. కానీ ఈ బయటికి వెళ్ళటం ఇవాళ మనం సాధించిన ప్రగతి కాదు. మౌర్యుల నాడే, చంద్రగుప్త మౌర్యుడున్న కాలంలోనే ఇది జరిగింది. స్త్రీలకి ఉద్యోగాలు ఉండేవి. వినడానికి చాలా ఆసక్తిగా అనిపిస్తా ఉంది రమగారు. రెండు ప్రత్యేకమైన విధానాల్లో చాణక్యుడు చెప్పిన చాలా నీతి సూత్రాల్లో ఇవి ఉన్నాయి. ఈ పాయింట్లు ఎలా ఉన్నాయో చెప్దాం. చెప్పండి. అప్పట్లో ఆడవాళ్ళు కూడా ఇప్పుడు రాణులు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి దాసదాసి జనాలు ఉండేవాళ్ళ. దాసీత్వం ఒకటే స్త్రీలకి పనిగా ఉండేది. అప్పుడు దాసీలు అంటే ఏం చేసేవాళ్ళు, వెనకాల పనులు చేయటము, అలంకారాలు చేయటం, పూలమాలలు కట్టడము, అది కొన్ని జాతుల నుంచి తీసుకొచ్చేసేవాళ్ళు. బలవంతంగా కూడా తెచ్చేసేవాళ్ళు. ఈ ఊరు నుంచి 10 మంది ఆడపిల్లలు కావాలంటే బలవంతంగా రాణివాసమే, వాళ్ళకి వచ్చి అక్కడ ఉండటమే, అక్కడ తినేవాళ్ళు. వివాహానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళ వయసు వచ్చినప్పుడు లేదా కుటుంబాల వాళ్ళు అడిగినప్పుడు ఏదో కొంత డబ్బిచ్చి పంపించేవాళ్ళు. ఈ పని ఇదొక ప్రత్యేకత, దీనికి సరిపడా జీతం అనే విధానం లేదు, దాసీత్వమే అంతే. అలా ఉండేది. ఇప్పుడు మరి రాచరికప్పుడు రోజుల్లో రాణులు ఏం పని చేయకపోతే వాళ్ళకి పనిచేసే వాళ్ళంతా ఆడమగ అందరూ ఉండేవాళ్ళు, పనివాళ్ళు జీతాలు ఉండేవి. ఈ జీతం ఉండటం అంటే ఈ ప్రత్యేకమైన కళ,
ఈ ప్రత్యేకమైన విధానం వీళ్ళు దీనికి ఇది ఒక ఏమన్నా ఒక డెసిగ్నేషను, ఆ లెవెల్ ఆఫ్ జాబ్కి ఇంత జీతం అనే విధానం మొదట్లో లేదు. మౌర్యుల కాలం నాడు చంద్రగుప్తుడు చాణక్యుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఈయన ఏమన్నారంటే, మనం 2 విషయాలు ఇద్దరిని నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ ఆర్థిక విధానంలో అని చెప్పాడట చాణక్యుడు. ఎవరినంటే, ఒకటి నీ తల్లిని, రెండోది నీ భార్యని. రాణిగారు రాజుగారి తల్లి. ఇప్పుడు వీళ్ళకి స్త్రీలకు సొంత అవసరాలు ఉండవా? ఉంటాయి. వీళ్ళు రాణిగారు రాజుగారి తల్లి ఆ స్థానంలో ఈ అంతఃపురంలో ఉండి వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తారు. రాజుగారు వచ్చే వాళ్ళకి భోజనం ఏర్పరుస్తారు, రాజుగారి విశ్రాంతికి అవసరమైనవి చూస్తారు. వీళ్ళందరి మీద అజమాయిషి వాళ్ళది. వాళ్ళకి జీతభత్యాలు లేవెందుకు? వాళ్ళకు వద్దా జీతం? తల్లికి జీతం కావాలని చెప్పాడు చాణక్యుడు. బా, భార్యకి జీతం కావాల్సిందేనన్నాడు. ఎంత బాగుంది జయ మాట వినడానికి. చాలా బాగుందండి. ఇప్పుడు ఏవి తల్లులకి జీతాలు ఉన్నాయి, మర్యాదలు లేవే. మెషిన్లు అయిపోయారు తల్లులు, అంతే కదా? తల్లులు మెషిన్లే, భార్యలు ఇంకా అసలు చెప్పద్దు, ఇంకా దాసులు వాళ్ళు. ఏం ముందుకెళ్ళాం మనం? మనిషిగా కూడా లెక్క చేయని ప్రపంచాలు ఉన్నాయి రమ్మగారు. మనమేం ముందుకెళ్ళాలా? మనం ముందుకెళ్ళిందే కాదు, ముందుకెళ్ళిన ఇది చాణక్యుడు నాడే ఉంది. ఆయన తీసుకొచ్చాడు, ఆయన తెచ్చాడు. అదే అమలైందటండి. అమలవటమేంటి, బ్రహ్మాండంగా అమలైంది. అప్పుడు స్త్రీలకి ప్రత్యేకమైన బాధ్యతలు అప్పచెప్పాలని, అప్పచెప్పిన బాధ్యతకి తగిన జీతం ఇవ్వాలని నిర్ణయించబడింది మౌర్యుల కాలంలో. చెప్తుంటేనే ఎక్సైటింగ్ గా ఉంది. అవును, చాణక్యుడు నిర్ణయించింది. ఎందుకంటే ఈ వస్త్రాలు ఇవి ఎవరి బట్టలు సెలెక్షన్, అదొక డెసిగ్నేషన్. భోజనాల ఏర్పాట్లలో భోజనాలు ఫలానా తినుబండారాల సెలెక్షన్, కర్టెన్లు అన్ని సభ రంగులు మారుస్తారు, దాని సెలెక్షన్కి ఒక ఉద్యోగం, దానికి ఒక జీతం, స్త్రీలు దానికి జీతం. బా, ఎంత బాగుంది చూడు. ప్రత్యేకంగా రాణిగారికి, రాజుగారి భార్యకి, రాజుగారి తల్లికి జీతాలు ఉండేవి. వాళ్ళకి ఇంత సొమ్ము అని పంపేవారు, స్త్రీధనం. కానీ ఏ రోజుల్లో ఉన్నాం రమ్మగారు, ఇప్పటికీ మనకి సమాన హక్కులు కావాలని పోరాడే పరిస్థితుల్లో ఉన్నాం, అంతే కదండి? అప్పుడు వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉండేవి. స్త్రీలు కొంత ఘోష పాటించేవారు, నలుగురిలో మాట్లాడకుండా ఉండేవారు. కానీ వాళ్ళ మర్యాదకి ఎటువంటి భంగము లేదు. వాళ్ళ ఆసక్తులకి కానీ వాళ్ళ అవసరాలకి కానీ ఎప్పుడూ ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా ఏర్పరిచాడట చాణక్యుడు. రాణిగారు నేను ఫలానా వాళ్ళకి ఏమైనా ఇవ్వదలుచుకున్నానంటే ఆవిడ అర్జీ రాసి కోశాధికారికి పంపిస్తే రాజుగారి ముద్ర పడ్డాక డబ్బు వచ్చేది. మౌర్యుల కాలంలో అది మార్చారు. రాణిగారికి ప్రత్యేకంగా ఆవిడ ధనం ఆవిడకుంటుంది, ఆవిడ ఈ పనంతా ఆవిడే చేస్తుంది. నెల తిరిగేసరికల్లా అందరి జీతాలతో పాటు రాణిగారి జీతం, తల్లిగారి జీతం సెపరేట్గా వచ్చాయి. తమ డబ్బుల నుంచి తమ వాడుకునేవాళ్ళు. ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే, ఏ దేవాలయానికైనా ఇవ్వదలుచుకుంటే, ఎక్కడికైనా వెళ్ళదలిస్తే, ఒక పాఠశాల అది బాగా చేయించాలి, కన్యా గురుకులాలు కూడా మొదలుపెట్టారు. అప్పుడు ఆడపిల్లలకి ప్రత్యేక విద్యలు, ప్రత్యేక విద్యలు, అంతఃపురం రక్షణ ఆడవాళ్ళ బాధ్యత. వీళ్ళకి ఈ విద్యలు ఖచ్చితంగా రావాలి. ఆ విద్య నేర్చుకున్న పిల్లకి ఇంత స్టైఫండ్ అని, ఆ విద్య నేర్చుకుని ఉద్యోగంలో చేరిన పిల్లకి ఇంత జీతం అని ఖచ్చితంగా ఉండేది. చాలా బాగుంది చూడు, చాలా చాలా బాగుంది. ఇది ఒక విషయమా. రెండో విషయం చెప్తాను చూడు, ఇది ఇంకా ఎక్సైట్మెంట్గా ఉండే విషయం. ఆస్తులు సెపరేట్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే, ఇప్పుడు భర్త చనిపోతే అత్తమామలు పిల్ల కొడుకు చనిపోతే కొడుకు పేరుతో ఉన్న ఆస్తి మొత్తాన్ని ఆ అమ్మాయికి ఇచ్చేయాలి. కొడుక్కి ఏదైతే చెందుతుందో అది కోడలికి ఇవ్వాలి. ఒకవేళ ఆ అమ్మాయి పునర్వివాహం చేసుకోదలిస్తే ఆస్తిని వెనక్కి ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు. అంటే పునర్వివాహాలు ఉన్నాయి, అంతే కదా, ఉన్నాయి. కులం లేదు అందులో పేరు. స్త్రీ వివాహం, పునర్వివాహం, ఇదే టార్గెట్. భర్త ఆస్తిని అనుభవించడం ఎప్పుడంటే ఆమె అతని విడో అని చెప్పబడినంత వరకే. మళ్ళీ తను ఇంకొక వివాహం చేసుకుంటే ఆస్తిని తిరిగి అత్తమామలకు అప్పచెప్పాలి ఒకటి. లేదా సంతానం ఉందనుకో, ఈవిడికి సంతానం ఉన్నా కూడా వివాహం చేసుకోవచ్చు. మొదటి భర్త సంతానం ఉన్నా కూడా వివాహం చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఆస్తిని కుమారులకు అప్పచెప్పేసి పెళ్లి చేసుకోవాలి. పెళ్లికి జీవితంలో గోవాన్ అవడానికి, ముందుకెళ్ళడానికి స్త్రీకి అవకాశం ఇచ్చారు చాణక్యులు. ఫార్వర్డ్ గా ఆలోచించారో చూడండి. ఇప్పుడు ఆమెకి ఒక మనిషి పోతే వాడు వెనకాల పడి చచ్చిపోవాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు జీవితంలో ముందుకెళ్ళదలుచుకుంటే, నీకు జీవితాన్ని అనుభవించాలి, నీ దారిని నువ్వు సుఖంగా ఉండాలి, నీ పద్ధతి ప్రకారం నువ్వు జీవించాలి అంటే జీవించు. నువ్వు ఎవరితో ఉండదలుచుకున్నావో వాడి డబ్బుతోటి నువ్వు జీవించుకో. నీకేదైనా శక్తియుక్తులుంటే నీ పని నువ్వు చేసుకో. భర్త ఆస్తిని అనుభవించే అవకాశం నీకు లేదు, కానీ నువ్వు జీవించవచ్చు. పెళ్లి చేసుకోకూడదు, పునర్వివాహం లేదు అన్న మాట లేదు. పునర్వివాహం చేసుకోవచ్చు. ఇప్పుడు డైవోర్స్ తీసుకున్న వాళ్ళు
లేదా విడోస్, పెళ్ళిళ్ళు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే రకరకాలు మనం ఇప్పుడు చేస్తున్నాం. ఇదంతా మనం ఫార్వర్డ్ ఏం కాదు, మనకి 2000 సంవత్సరాల క్రితమే మన పద్ధతిలో భాగం. మన ఇండియాలో ఇది ఉన్నది. ఇది తప్పు కాదు, రాజ్యాంగం ఒప్పుకున్న విధానం. తప్పకుండా స్త్రీలు వివాహం చేసుకోవచ్చు, ద్వితీయ వివాహం చేసుకోవచ్చు, ఏమీ తప్పు లేదు, ఎటువంటి తప్పు లేదు. ఇవి రెండు ఎంత ఎక్సైట్మెంట్గా ఉండే విషయాలు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇది చెప్పేసేయచ్చు, మన ఇద్దరం మాట్లాడుతుంటే ఇది ఎంత అద్భుతమైన విషయంగా ఉంది అనిపిస్తూ ఉంది కదా. అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం, ఇది మనకి ఇప్పుడు నార్మలే కదా అనిపిస్తుంది. ఉద్యోగం చేయటము మనందరికీ కామనే, ద్వితీయ వివాహం చేసుకోవటము ఆడపిల్లలకి కామనే. కానీ 200 సంవత్సరాల క్రితమే 2000 సంవత్సరాల క్రితమే ఈ పని మనం చేసాము అంటుంటే వినడానికి మాట్లాడుకోవటానికి ఎంత ఆనందం అనిపిస్తా ఉందండి. అంత సమ గౌరవం మనకు అప్పట్లోనే ఉంది. బతికే హక్కు ప్రతి వాళ్ళకి ఉంది, అది తమ ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది, తమ కాళ్ళ మీద తమ నిలబడే అవకాశం మౌర్యుల కాలం నాడే స్త్రీలకి ఇవ్వబడింది. ఇవాళ నీ ఉద్యోగం చేయడానికి వీల్లేదు, పిల్ల బీటెక్ చదువుకోవాలి లేదా ఎంటెక్ చదివేసేయాలి, అది జాబ్ చేయకూడదు. మీకు బీటెక్ ఎంటెక్ ఎందుకు, బిఎస్సి ఇంటర్మీడియట్ చదివిన పిల్లని చేసుకోవచ్చే, అది చేసుకోవట్లా. అంత దాకెందుకు రమ్మగారు? భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు నువ్వు ఉద్యోగం మానేసి నా దగ్గరికి రా, చేస్తున్న ఉద్యోగం మానేసి తన వెనకాల పొలవమంట వెళ్ళమని కోరే భర్తలు కోకొల్లలు. పిల్లల పెంపకం కోసం ఇప్పుడు స్వచ్ఛందంగా అమ్మాయే మానేయదలుచుకుంటానుకో, అది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక బలవంతం చేయటం, అత్తవారు బలవంతం చేసేవాళ్ళు కనపడతారు, భర్త బలవంతం చేసేవాడు కనపడతాడు. అలా అయితే మీరు బిఎస్సి చదివిన వాళ్ళు కూడా ఇంట్లో కూర్చోవాలని నా ఉద్దేశం కాదమ్మా. అసలు ఉద్యోగం మీద ఆసక్తి లేదు, పెద్దగా చదువుకోలేదు, ఏదో ఇంట్లో ఉండాలని అనుకున్న వాళ్ళని చేసుకోవచ్చు కదా. ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు కావాలి, వాళ్ళు ఫార్వర్డ్ అవ్వకూడదు. ఎంత వెనకబడిన ధోరణమ్మా ఇది, ఇంత వెనకబడిపోవాలా? ఉద్యోగాల్ని సమర్థించాలా వద్దా అంటే సమర్థించాలి, సమర్థించక్కర్లేదు, నీ ఆసక్తిని అంతే, ఆ వ్యక్తి ఇష్టాన్ని బట్టి ఉంటుంది కదా. ఆసక్తి మనం ఎవరం సమర్థించడానికి, మనం సమర్థించాలా దాన్ని. నీ పిల్లాడిని నువ్వు పెంచుకోవాలా, నువ్వు హోమ్ డే కేర్లో ఉంచుతావనేది నువ్వు డిసైడ్ చేసుకో. నీ పిల్లాడు ఎలా పెరగాలి అనేది ఆ అమ్మాయి డిసైడ్ చేసుకోవాలి. నేను ఉద్యోగం చేయాలా వద్దా అనేది తన సొంత డిసిషన్. మనం ఎవరం దాన్ని చెప్పడానికి, అసలు ఎవరూ కాదు. అంతే. అలా ఆమె నీకు ఇంట్లో ఉండే వైఫ్ కావాలి లేదా ఇంట్లో ఉండే కోడలు కావాలంటే అలాంటి ఆసక్తులు ఉండే వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి. చేస్తున్న ఉద్యోగం 80,000 ఇప్పుడు జీతాలు ఎంతంత ఉన్నాయి జయ, 1,20,000 రూపాయల జీతాలు తెచ్చుకునే ఆడపిల్లని కాళ్ళు చేతులు ఒక్కసారి కట్టేసి నువ్వు ఇంట్లో బాగా కాదు జీవించు, ఎంజాయ్ చెయ్యి అని చెప్తామా? ఎలాగా? కాళ్ళు చేతులు కడితే ఊపిరాడుతుందా? అసలు ఇంట్లో కూర్చోబెడితే ఆర్థిక స్వాతంత్రం కోల్పోతే రెక్కలు కత్తిరించినట్టు కాదు. 100% అండి. ఎంత తప్పు అది. ఆ అమ్మాయే నాకు ఇది వద్దు, నాకు ఆ స్వతంత్రం అక్కర్లా, నాకు ఈ ఇంట్లో ఉండే ఆనందం కావాలని కోరుకుంది అనుకో, అమ్మాయికి ఇంకా స్వతంత్రం మీద కోరిక ఉండదు, హాయిగా ఉంటుంది. రెక్కలకి పిన్నిసులు పెట్టిన పావురం అక్కడక్కడే తిరిగినట్టు తిరుగుతారు. అక్కడ విరిగిపోయి అన్న భావన కూడా కలగదుతుంది. అది నా ఓన్ డెసిషన్ కదా అనిపిస్తూ ఉంటుంది. తనకు అవకాశం ఉన్నది చేసుకుంటుంది. మీరు అలా ఆసక్తి లేని పిల్లల్ని చేసుకోవాలి. చాణక్యుడిని గుర్తు చేసుకోండి అమ్మా. పెళ్లిళ్ళు చేసుకునే ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఇది వరకునే ఇది ఉంది. వాళ్ళకి అప్పట్లో స్త్రీలకు ఇలాంటి విద్యా విధానం ఈ ధోరణి లేదు, అయినా కూడా వాళ్ళు స్త్రీలను గౌరవించారు. మనం ఎందుకు గౌరవించాం? ఎంత ఫార్వర్డ్ గా ముందుకెళ్ళిపోయాం కదా. ఏదో సాధించేసామని ఇప్పటికీ మనము ఒక భ్రమలో ఉంటున్నాం. కానీ మీరు అన్నట్లుగా 2000 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పారు. అవును కదా రమ్మగారు. నాకు అందుకే చాణక్య నీతులు అంటే అంత ఇష్టం రమ్మగారు. ఎప్పుడు మిమ్మల్ని నేను అదే ఫోర్స్ చేస్తూ ఉంటాను. మళ్ళీ చేద్దాం. ఆయన మాటలు అక్షర సత్యాలు. కొన్ని విషయాలనే చేయ స్త్రీలను నమ్మకూడదు ఇలాంటివి కనపడుతుంటే నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తాను. స్త్రీలను నమ్మకూడదని చాణక్యుడు చెప్పాడంటారు. చాణక్యుడు చెప్పింది స్త్రీలను నమ్మకూడదంటే మీ అమ్మని నమ్మద్దు, నీ భార్యను నమ్మద్దు, నీ కూతురిని చెల్లెల్ని నమ్మద్దని కాదు. దాని లోపలికి వెళ్ళి చూడాలి కదా. లోపలికి వెళ్ళి చూడక అది పెడతారు హెడ్డింగ్, రియాక్ట్ అయిపోతారు జనం. అసలు అది కాదు. దాని మీద కూడా చేద్దాం నెక్స్ట్ వీడియో మనం. తప్పకుండా అండి. రైట్ రమ్మ గారు, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం ఇవాళ. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.